జగిత్యాల జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో యాదవ జన దామాషా ప్రకారం న్యాయంగా యాదవులకు దక్కాల్సిన హక్కులు సాధించుకుని యాదవుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుందామని యాదవ సంఘం అడ్హాక్ కమిటీ జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యకుడు గణవేణి మల్లేష్ యాదవ్ అన్నారు. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం కదలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో జరిగిన యాదవ సంఘ సమావేశంలో మండల జిల్లా కార్యవర్గ సభ్యులు బొడ్డుబాలు యాదవ్, జల్లా వేణు యాదవ్, అరికంటి సాగర్ యాదవ్, పర్ల మధు యాదవ్లతో కలిసి పాల్గొని సభ్యత్వ నమోదుతో సంఘ బలోపేతం, సమస్యల పరిష్కారం, న్యాయంగా యాదవులకు దక్కాల్సిన హక్కుల సాధన తదితర విషయాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో తాండ్రియాల గ్రామ యాదవ సంఘ సభ్యులు, పెద్ద మనుషులు బైకాని మధు, మంచాల మహేష్, ముఖ్యర గంగ మల్లయ్య, ఆశ్ర శంకర్, వంగా తిరుపతి, వంగా రాజమల్లయ్య, రాజలింగం, శంకుంతల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ ఆలోచన మీద చేస్తున్నాం. ఏదో ఇది ఖర్చు ఒకనాడు మాట్లాడుకోడు కాదు. ఇలా నిరంతరం మేము తిరుగుతూనే ఉన్నాం, నిరంతరం సభ్యత్వాలు చేస్తూనే ఉన్నాం. 383 గ్రామాలు కంప్లీట్ చేసుకుని మనందరం కూడా కలిసికట్టుగా జగిత్యాల జిల్లా సభ పెట్టుకుని యాదవుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకుందాం. పార్టీలు, ప్రభుత్వాలు మనం చూడాలా. అది చూడాలంటే మనం ఏం చేయాలా? వీళ్ళు కూడా ఒక ఓటింగ్ ద్వారా జిల్లా అధ్యక్షులు పెట్టుకున్నారు. 90,000 మంది ఒక్కడికి వచ్చిన వీళ్ళకి ఏమన్నా మనం గుర్తింపులు ఇస్తేనే మనకు వాళ్ళ ఓట్లు వస్తాయనే విధంగా మనం తయారయ్యాం. ఇట్లాంటి సమస్యలు ఏమున్నా, కుల బేస్గా కానీ ఏమున్నా అందరం కలిసికట్టి ఉండరు అని చెప్పి తెలియజేస్తూ, చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి, మీ కూడా పనున్నాయి. కాబట్టి మనం వచ్చిన ముఖ్య ఉద్దేశం యాదవుల ఆత్మ గౌరవాన్ని కాపాడుకొని అందరం ఏకమైదాం. సమస్య ఉంటారు చూసింది మనం హక్కులు సాగులు తెలియజేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన తాండాల గ్రామ యాదవ సోదరులందరూ కూడా పేరు పేరున సన్నర్థులు ధన్యవాదాలు తెలియజేస్తాం. జై యాదవ్. యాదవులల్లా ఒక్కరి కోసం, ఒక్కరి కోసం, అందరి కోసం, అందరి కోసం, అందరి కోసం, అందరి. జై యాదవ్. కట్టుకునేందుకు స్థలం ఇచ్చింది గవర్నమెంటే. సంఘ బంగ్లా నిర్మించుకునేందుకు ఇవాళ డబ్బులు ఇచ్చి బిల్డింగ్ కట్టించింది. 8 ఏళ్ల కింద ఏర్పడే ఒక సంఘానికి ఇవాళ 30 కోట్ల విలువ గల సంఘ బంగ్లా. మరి అత్యధిక జనాభా ఉన్నాం, మనకెందుకు